శ్రీప్రద. హాయ్ శ్రీప్రద. హలో సార్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట వకీల్ సామ్ చిత్రం నుండి మగువా మగువా. దీన్ని రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు, స్వరపరిచిన వారు తమన్ గారు, పాడిన వారు సిద్ శ్రీరామ్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పోస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఈ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జడ్జెస్, ఓవర్ టు యు. శ్రీప్రద. నమస్తే మ్యామ్. నమస్తే మా. సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయటంలో నాకేం అభ్యంతరం లేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్. విమెన్స్ డే వచ్చిందంటే ఈ పాట మారుమోగిపోతుంది ఈ మధ్య. అవును మ్యామ్. ఆడవాళ్ళ గురించి పొగడ్డానికి వచ్చినప్పుడల్లా అదే ఒక్కరోజు మనకి విచిత్రంగా. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ కదా. ఒక్కరోజు మనకి ఇవ్వడం ఏంటో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ నో. సో నౌ మళ్ళీ అదే సస్టైన్ ఒక్కసారి నువ్వు గమనించుకోవాలి. సరిహద్దులు కలవా, సరిహద్దులు కలవా. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? ఎస్ మ్యామ్, లాట్ ఆఫ్ ఏంటది చెప్పు. నాజల్ అండ్ వితౌట్ నాజల్. ఒక్కసారి ట్రై చేయి ప్లీజ్. సరిహద్దులు కలవా, ఇంకా సరిహద్దులు కలవా.
హద్దులు కలవా ఆ, 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 కాదు ఆ, ఆ. ఇది ఆకార సాధన నువ్వు ఖచ్చితంగా చేయాలి. Sure, నీకు ఆ ఎక్స్ప్రెషన్ రాకుండా ఉండాలి అన్నా సరే ఆకార సాధన ఖచ్చితంగా చేయాలి నువ్వు. షూర్ మ్యామ్. ఆ, కాదు కదా ఆ. ఎస్ మ్యామ్. దానివల్ల సాంగ్కి సంబంధించిన ఫీల్ మిస్ అవుతుందమ్మా. అది నా కన్సర్న్. షూర్ మ్యామ్. అదర్వైజ్ నువ్వు పాటని చాలా ఇష్టంగా పాడుతున్నావు, చాలా ప్రాక్టీస్ చేస్తున్నావు, నీ ఎఫర్ట్ తెలుస్తోంది ఇక్కడ. బట్ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పోవడం మూలంగా ఏమవుతుందంటే ఇట్ సౌండ్స్ డిఫరెంట్. ఎస్ మ్యామ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. షూర్ మ్యామ్. నేను మళ్ళీ చెప్పనే, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఐల్ ఇంప్లిమెంట్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీప్రద, నమస్తే సార్. చాలా మంచి గాయనివి నువ్వు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే బాణి బాగా పాడావు, చక్కగా Yes, sir. సాహిత్యంలోని పదాలు చక్కగా ఉచ్చరించావు. కానీ ఉద్దేశం ఏమిటి? మగువల సహనం గురించి, మగువల త్యాగం గురించి, మగువల మంచితనం గురించి చెప్పేప్పుడు ఆ త్యాగం, మంచితనం, సహనం, శ్రమ గురించి చెప్పేప్పుడు నిజాయితీ ధ్వనించాలంటే అనుభూతి తోడవ్వాలి, గుండె లోతుల నుంచి రావాలి మాట. అదొక్కటి కనుక ఆ జాగ్రత్త వహిస్తే ఈ పాట మరింతగా రక్తి కట్టేదని నా అభిప్రాయం. చాలా తప్పకుండా చక్కటి సార్. స్వరరచన, చక్కటి పదరచన కూడా ఉంది పాటలో. నీ గొంతులో అదొకటి తోడవుతే ఇంకా బాగుంటుంది. తప్పకుండా సార్. శ్రీప్రద, నమస్తే సార్. ఫ్యాంటాస్టిక్ సింగింగ్, చాలా బాగుండింది. కరెక్షన్స్ సునీత గారు చెప్పినట్టు దస్ లిటిల్ థింగ్స్. కానీ ఓవరాల్ ఐ థింక్ ఈ ఎపిసోడ్ స్పెషల్లీ చెప్పాలంటే శ్రీరామ్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్గా ఉండింది. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ రౌండ్, కానీ అందరూ బాగా పాడారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో Thank you, sir. చూద్దాము. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటే సంబరం. మా చిచ్చర పిడుగుల పాటలతో ఆనందపడుతుంది అంబరం. సంగీతంలో సప్తస్వరాలు, సంక్రాంతి అంటేనే సంతోషాలు. ఈటీవీ పాడుతా తీగ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే నేషనల్ ఫెస్టివల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్. సంక్రాంతి సిరులు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంతోషాలు. 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటున్న పొయ్యి తెచ్చి అందరికి పంచడమే చంద్రబోసు కలవాటు. నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే. హే! సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లోన జీవితాలే సాగాలంట ఆడాలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేపు పొంగుతుంటే ఇంటింట పేరంటం, ఊరంట ఉల్లాసం. పాటంతా చాలా బాగా పాడావు. ధైర్యంగా తప్పు చేసావు. తప్పు చేసినందుకు మెచ్చుకోవట్లేదు నిన్ను, తప్పు చేసిన ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది, ముత్యాల ముక్కుల్లో ముద్దబంతి గొప్పిలో ఆడమగాడే పాడే పాటల్లో ఏనాటికో పండగ, బ్రతుకంత తొలి పండగ. ఎంత మంచి పాట వినిపించావో. పండగ పూట మొత్తం పల్లెటూరు, తెల్లవారుజామున గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు అవన్నీ గుర్తొచ్చేలాగా చేసావు. చలి మంటలు వారేలా, గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే వినవేలా, గువ్వలు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలవిగో కనవేళ. You'll be a fantastic singer in future. ప్రతి ఇంట బూరెల వంట మహాబాగుంది సరే, కనుందాక కక్క ముక్క దొరకదు అది ఒక లోటే కదరో. సంకురాత్రి పండగొచ్చెరో, సంబరాలు తెచ్చేనురో. ఈ 8
8 మంది నుంచి ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు. ఈ సంక్రాంతి మామూలుగా ఉండదు.